అద్భుతములన్నిటినీ నేను వివరించాను. యెహోవా చేసే అద్భుతాలన్నిటినీ మనం ఏం చేయాలి? వివరించాలి. నా పట్ల ఈ కార్యం చేశాడు దేవుడు, నా జీవితంలో ఈ పని చేశాడు దేవుడు, నన్ను ఇలా నిలబెట్టాడు దేవుడు, నన్ను ఈ విధంగా కాల్చాడు దేవుడు, ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాడు దేవుడు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం పట్టుకుని వెళ్ళారు? ఏమీ పట్టుకుని వెళ్ళలేదు. అరణ్య మార్గంలో పయనిస్తూ ఎప్పుడు కావలసినవి అప్పుడు దేవుడిచ్చుకుంటా వచ్చాడు తప్ప వాళ్ళు ఏమీ చేత్తో పట్టుకెళ్ళలేదు. మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా మనమేమీ పట్టుకెళ్ళము. మన శరీరం, మన ఆత్మ వెళ్ళిపోద్ది. మన శరీరం ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏడ్చి కాసేపు మట్టిలో పూడ్చిపెట్టాలి అంతే తప్ప మనం ఏమీ పట్టుకెళ్ళం. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నా, ఈ ఇల్లు నాది. ఎందుకమ్మా పిచ్చి అన్నీ? ఈ పిచ్చి అన్నీ మనకెందుకు? దేవుని మాటలతో హృదయాన్ని నింపుకొని దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ స్తుతి గీతాలతో మన జీవితం వెళ్ళిపోతే మంచిది. అంతే తప్ప ఏమీ పట్టుకెళ్ళం. మనం ముందుంచబడింది మనం గమనించాం కదా. ఇప్పుడు మా ఏమి అమెరికా వెళ్ళాడు, అంతకాలం ఉన్నాడు, ఏమీ పట్టుకెళ్ళలేదు. ఆయన అమెరికా వెళ్ళినందుకు ఎవరికీ మేలు చేయలేదు. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. తన స్వభావం ఎవరికి మేలు చేయలేదు. అసలు ఇంతమందిని మార్చుంటే అక్కడ ఎంత బాగుండేది. అక్కడ సేవ చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? యార్క్ గారు ఉన్నారు, అక్కడ సేవ చేస్తున్నారు. అక్కడ సేవ ఉంది. ఇక్కడ యేసుపాదం గారు అని ఉన్నారు వైజాగ్లో, మెలోడీ వాళ్ళ పాస్టర్ గారు. అక్కడ సేవ చేస్తున్నారు. ఈయన వెళ్ళాడు, ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, 2 పిల్లలకు అన్నాడు, 2 పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు, 2 పిల్లల్ని మనవరాళ్ళు పెంచాడు. ఇది సరిపోద్దా మనకి? నాకు 13 మనవరాళ్ళు ఉన్నారు. ఇది సరిపోద్దా నాకు? ఇది జరగకుండా నేను ఉండలేను, ఇలా మాట్లాడకుండా నేను ఉండలేను, ఇలా వాక్యం చెప్పుకోకుండా నేను ఉండలేను. దేవుడు మనకు చేసినటువంటి వాటిని రోజుకొకడు 40 దినాలు కదా మనం చేసేది ఈ ప్రార్థన. 21 సరే, 21 మంది సిద్ధపడండి. ఈరోజు నేను మాట్లాడతానమ్మా అనండి, నేను మీకు ఛాన్స్ ఇచ్చేస్తాను. ఈరోజు నేను మాట్లాడతానమ్మా, ఈరోజే చెప్పండి నాకు. రేపు నేను మాట్లాడతానమ్మా అని చెప్తే వాళ్ళకి సమయం ఇచ్చేస్తాను. మీ జీవితంలో చేసిన అద్భుతాలు, మీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు ఏం చేయలేదు అనుకోబాకండి. దినదినమో చేస్తున్నాడు దేవుడు మనకి, దినదినమో మనల్ని బ్రతికిస్తున్నాడు. నా జీవితంలో నాకు ఎన్ని చేశాడో చెప్పలేము. ఎన్నో చేశాడు నాకు. నేను అసలు ఈ స్థలానికి వచ్చి ఉండేదాన్ని కాదు. దేవుడే తీసుకొచ్చాడు అంతే నన్ను. నాకు టైఫాయిడ్ వచ్చి టీచర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు టైఫాయిడ్ వచ్చి దాన్ని వస్తువు పట్టుకోవాలంటే మా నాన్న తింటలేదు, ఈ పిల్ల ఇంతే చేస్తుంది, చచ్చిపోద్ది ఆఖరికి అని ఊరికే బాధపడతా ఉండేవారు. ఆ మమ్మీ ఏమి ఏడుస్తూ ఉండేది. అలా అయిపోయాను మనిషిని, అలా అయిపోయి ఇలాగ అయిపోయాను. టీచర్ ట్రైనింగ్ సీట్ వచ్చింది, చదువుతున్నాను, మధ్యలో ఇట్లా వచ్చేసింది. వచ్చేసేటప్పటికి ఇలా
వస్తూ ఉందనుకో, ఇలా అంటున్నారు, అలా కూర్చుని ఉంటుంది, ఇంకా బలహీనరాలు అయిపోతుంది అని అంటున్నారని, ఏదైనా పని చేస్తే బాగుంటుందని వీళ్ళ మాటలు వినలేక పడలేక వెళ్ళి అన్నం ఉడుకుతుంటే ఆ గంటి పట్టుకెళ్ళి అన్నం తిప్పుతున్నా. ఎట్లా తిప్పుతుంటే ఇంతే, ఇక ఏమీ లేదు. మా కాళ్ళ మీద పడుతుందేమో, మానేయరా మానేయరా అంటున్నారు. అక్కడ నాన్న కోపడుతున్నారు, ఏం చేయట్లేదు, ఆ బలం తెచ్చుకోవట్లేదు అని, ఏదో చెయ్యాలని. చెబుతో తీసుకుని లేకపోతే గ్లాస్తో తీసుకుని నీళ్లు పట్టుకెళ్దామంటే ఏమీ లేవు. భూషణయ్య గారు వచ్చారు, తల మీద చెయ్యేశారు, ప్రార్థన చేశారు. తర్వాత కొంచెం ఫీవర్ తగ్గింది, కొంచెం బాగున్నాను. నెమ్మదిగా కొంచెం పొంగినీళ్ళు ఇస్తూ, కొంచెం ఆహారం మెత్తగా చేసి ఆహారం ఇస్తూ అలా 21 రోజు గడిచిన తర్వాత ఎప్పుడుకో తగ్గడం మొదలైంది. అట్లా కొన్ని రోజులు నేను అట్లా ఇంట్లో ఉండి తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళాను. తలంతా ఊడిపోయింది, ఎంత జడం లేదు, జుట్టు అంతా ఊడిపోయింది. ఇలా పట్టుకుని ఇలా తీసి ఇలా చేసేదాన్ని. ఏమి వచ్చేసేది, అంతా ఇట్లా వచ్చేసేది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఆమె సీనియరు పైన ఉండేది, నేను ఇక్కడ ఉండేవాడు. ఎటు పట్టుకుని ఎటు తీసి ఇదిగో ఇలా సౌరం కట్టుకో, ఒకరోజు ఇలా తీసి ఇలా వేసి చూసేలక్క ఇదిగో సౌరం కట్టుకో అని జుట్టు తీసి అట్టేసేదాన్ని. అంత జుట్టు అంతా ఊడిపోయింది, బోడిదాన్ని అయిపోయింది. ఆ బోడిగా ఉన్న టైంలో మా మరిది చూశాడు నన్ను. ఇప్పుడు హిమాలయ వెళ్ళిపోయాడు, హిమాలయ చూశాడు. ఆ పెళ్ళప్పటికీ నాకు ఎంత జుట్టు వచ్చింది. వాళ్ళ పెళ్ళి కూతురు ఎవరో అంటుంటే పలానా అమ్మాయి, లాజర్ గారు అమ్మాయి అంటున్నారు. ఆ అక్కకి జడలేదుగా అన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జడ అంటే ఇష్టం. వాళ్ళ అమ్మకి బాగా ఒత్తుగా ఉండేది జుట్టు, ముసలమ్మ అయిపోయినా కూడా ఒత్తుగా ఉండేది. వాళ్ళ అక్కడికి జళ్ళు ఉండేవి. ఆ అక్కకి జడలేదుగా, అక్కే అనేవాడు నన్ను. అన్నాడు, వస్తుందరా అని చెప్పారు. తర్వాత నా జుట్టు చాలా పెద్దదైంది. కాబట్టి జుట్టు పోతే పోద్ది, అన్నం పోతే పోద్ది, దీని అన్నం పెరుగుద్ది. మనం బ్రతుకుంటే దీని అన్నం, బ్రతుకుంటే బలిసాకి ఎరుగు తింటారంటారు. అట్లాగే మనం బ్రతుకుంటే మన అందం పెరుగుద్ది. ఒకవేళ ముసలోళ్ళు అయితే తరుగుద్దులే, ఏం చేస్తాం, ఇట్టుంటాం, తప్పదు అమ్మా. ఆ విధంగా హృదయం మరి సిద్ధపడి, ఆ టైంలో మా అమ్మ ఎన్ని మొక్కులు మొక్కుకుందో. అసలు నేను పుట్టినప్పుడే మా అమ్మ మొక్కులు మొక్కుకుందట. నాకు ముందు 3 ఆడపిల్లలు చచ్చిపోయారంట. ఈ ఆడపిల్లలు బ్రతకరని ఈసారి ఆడపిల్లని ఇస్తే ఆ పిల్లని బ్రతికిస్తే నీకు ఇస్తాను. అందుకే నేను ఇక్కడికి వచ్చా, లేకపోతే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఆయన ఒక రాజకీయ మనిషి. ఇక్కడికి వచ్చాను అంతే. ఎన్నడూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచించలేదు. ఒక్కసారి వెళ్ళాను. నేను ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇక్కడ చెప్పినట్టున్నాను. ఒకసారి చెప్పాను జంక్షన్ వరకు వెళ్ళాను. ఈ భూషణాన్ని సెలవు సీట్ ఇచ్చిరామని పంపాను నేను. అది సెలవు సీటు ఇచ్చాడు అక్కడ. తర్వాత వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి
వచ్చారా స్కూల్కి అని అడగటానికి. ఇదేంటండి సెలవు షీట్ పంపారు కదా రాలేదు అని చెప్పారంట. నేనేం చేశాను, అటు వెళ్ళాను. అటు వెళ్ళి అటు నుంచి రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు నుంచి అటు దారి ఉంది. ఆ దారి అంట కూడా అటు వెళ్ళాను. ఆ రోడ్డు ఉంది, మా ఊరు బస్సు వస్తుంది, బర్ర ఎక్కేసాను. భీమవరం బస్సు వస్తుంది, గబగబా ఎక్కేసి కూర్చున్నాను. టికెట్ కొనుక్కున్నాను, జంక్షన్లో దిగేసా. అక్కడికి వెళ్ళేటప్పటికి మనసాయి చేసింది, అమ్మ ఎప్పుడో పారిపోయింది దాన్ని లెక్క వస్తాను నేను, చిచ్చి ఈ పని చేయకూడదు అనుకుని అక్కడ దిగి ఆ బస్ స్టాండ్లో ఆ కొట్లో కూర్చున్న ఆయన నవ్వుతున్నాడు. మళ్ళీ ఏంటి దిగి మళ్ళీ వెంటనే నూజివీడు బస్సు వచ్చింది, బస్సు ఎక్కా. నూజివీడి నుంచి వచ్చి నూజివీడు బస్సు ఎన్నుకున్నాను, పిచ్చెక్కిందా ఎప్పుడు ఆయన దగ్గరే సోడా ఏదో తాగుతుంటా. ఏంటి మాట చేసింది అనుకుని ఆయన నవ్వుతున్నాడు. నవ్వుతే నవ్వు అయ్యా నవ్వులాట అయిపోయింది నా బ్రతుకు అనుకుని ఎక్కేసి వచ్చిందాన్ని ఏమన్నా స్కూల్ దగ్గర దిగానా, దిగలా. ఇక్కడ వరకు వచ్చా. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ ముసలమ్మ బొట్టలు అల్లేది, వైరు బొట్టలు అల్లుతుంది. ఆ బొట్టలు అమ్మ నీకోసమే అల్లుతున్నాను రా, ఇదిగోరా పట్టుకెళ్ళరా. అది ఒకటి పట్టుకున్నాను, ఎట్టా ఇంటికి వచ్చా. ఈ లోపల అయ్యగారు లేరు, భూషణాలు లేరు, ఎవరు లేరు, నన్ను నెతుకుతున్నారు. ఇక వచ్చి కూర్చున్నా. అన్నెల్లా మళ్ళీ ఇంటి దగ్గర పడేసి బుక్ పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయా. నడిచి వెళ్ళిపోతుంటే అక్కడికి అయ్యగారు ఎదురు వచ్చారు. ఇంటికి వెళ్దాం రా అంటున్నారు. నేను రానులే అన్న, ఇది హెడ్ మాస్టర్ చూశారు. ఎట్టగొట్ట చేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ ఉంటుంది నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయా. హెడ్ మాస్టర్ లోనికి వెళ్ళినాక ఏంటి పోట్లాడుకున్నారా అని చిక్కేసిపోయి అస్సలు పోట్లాడుకోలేదు, ఏమీ లేదు. ఏదో మనసు వేదన, మేమిద్దరం పోట్లాడుకోరా, కానీ నా మనసులో ఏదో ఇబ్బంది, ఆ ఇబ్బందితో అట్లా వెళ్ళా. వెనక్కి మళ్ళీ స్కూల్ అయిన తర్వాత వచ్చారు ఇంటికి. కాబట్టి అమ్మ పారిపోయాను అని అనలేను, కానీ పారిపోయాను. సగం దూరం వెళ్ళొచ్చాను, సగం పారిపోయాను. అట్లాగే చాలా విషయాల్లో మనసు వేదన పడుతూ ఉంటుంది, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక బాధలు వస్తూ. దేవుని వైపు చూస్తే మనకేం కలుగుద్ది? ఆదరణ కలుగుద్ది. దేవుని వైపు చూడకపోతే చాలా దిగులు, చింత, వేదన. ఎంతగా ప్రేమించిన తల్లిదండ్రులు వాళ్ళు గుర్తొచ్చేస్తారు. ఎంతో ప్రేమతో ప్రేమించారు నన్ను మా నాన్న. కానీ మా నాన్న మరి ముఖ్యంగా మా నాన్న మా అమ్మ ఇద్దరు చాలా ప్రేమించారు. అందరూ బంధువులు కూడా మంచిది 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 అనే పేరే పొందుకున్నాను. కానీ ఈ పని చేసినట్టు ఎవరికి తెలియదు, దేవుడికి ఒక్కడికి తెలుసు, బాగా తెలుసు, హెడ్ మాస్టర్ తెలుసు, అయ్యారు తెలుసు, భూషణాలు కూడా తెలుసు. కాబట్టి అమ్మ ఏదో వస్తాయి మనసులో, వీటన్నిటికి కాదు. కానీ మనం దేవుని వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో సమస్యలు వస్తాయి. ఈ సమస్యల్ని మనము పట్టించుకోకూడదు, దేవుని ముఖం చూడాలి మనం. అంతకుముందు రాత్రి కూర్చుని ఏం ఆలోచించానో తెలుసా? నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు పలానా, నేను హాస్టల్లో చదివాను, ఆ పేట అంతా నాకు తెలుసు, వాళ్ళందరూ మా అన్నయ్య ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది, అదంతా నాకు తెలుసు. ఆ సాయిబులు ముసలమ్మలు అందరూ నాకు తెలుసు. శిరోమణి మంచిది 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 అనేవాళ్ళు. కాబట్టి అక్కడ ఒక గది తీసుకుంటాను. మా నాన్న స్నేహితుడు కూడా ఉన్నాడు, ఆ ముస్లిం ఆయన. అందుకని అక్కడ ఒక గది తీసుకుంటాను, పిల్లల్ని అక్కడ పెట్టుకుంటాను, అక్కడ చదివించుకుంటాను.
ఎంత పందిరేసానంటే పిచ్చుకలు వచ్చి పడదోసే పందిరేసాను. దేవుని ఆత్మ వచ్చి పడదోసేసింది. అప్పుడే అడుగు మాత్రం బయట పెట్టాల. ఆ రోజు కాదు, అది ఇంకొక రోజు. ఏదో భరించలేని బాధకు కూడా కారణాలు ఉంటాయి కానీ అవి చెప్పుకోదగిన కారణాలు కూడా కాదు. కాబట్టి చాలా హృదయ వేదన అనేక సార్లు పడ్డాను. నేను చాలా విషయాల్లో పడ్డాను. కాబట్టి అమ్మ, అనేకులకు అనేక కష్టాలు వస్తాయి. ఏమైనా ప్రభువులో నిలిచి ఉండడానికి, ఒక సాక్షిగా మనం ఉండడానికి, మనల్ని మనము నియంత్రించుకుని ప్రభు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి తప్ప సాతాను వెంబడి మనం పరిగెత్తే అవకాశాలు వస్తాయి. నేను చెప్పినట్టు పరిగెత్తద్దు. భక్తులు చెప్పే అయ్యే సమస్యలు రాక తప్పవు, కానీ ఎవరి వల్ల వచ్చునో వానికి శ్రమ. ఎవరి వల్ల వచ్చినాయి వాళ్ళకి శ్రమ కూడా ఉండదు బహుశా. నన్ను అడిగితే దేవుడు చెప్పాడు కానీ ఎప్పుడో ఉంటాయి. ఎప్పుడో ఉంటాయి. ఒకప్పుడు సత్యలోపల ఉంటుంది. అది ప్రస్తుతం సంతోషంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ సత్యలోపల ఆ శ్రమ పొందకుండా పోరు. ఆ శ్రమ పొందుతారు. కాబట్టి మనము పవిత్రమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో మన జీవితాలు గడిపి దేవుని మహింపరిచి మనము ముందుకు సాగాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆ విధానంలో మనం నడుచుకోవాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. నేను ఎక్కువగా ఈ పుస్తకాన్ని ఫాలో అవుతాను. వాళ్ళ తారీఖు ఎంతమ్మా? 27 నవంబర్. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము. చదువుతావా? ఇది దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని. నీ దగ్గర లేవుగా? ఒకసారి వినండి. కొంచెం 27. హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల ఐసుగడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ, వెలుతురు, చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచు గడ్డలను చీల్చుకొని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి. అక్కడ హిమాలయ బాగా కురిసిన ఆ ప్లేసుల్లో అక్కడక్కడ ఏం చేస్తాయంట,
మంచుగడ్డల్ని చీల్చుకుని బలంగా అత్యంత ఆకర్షణీయమైన పూలు పోస్తాయి అంట. గడిచిన ఎండాకాలం అంటే ఎన్ని కష్టాలు మంచులాగా వాళ్ళ కప్పేసిన మన జీవితము దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆకర్షణీయమైన కొన్ని సమయాలు మనకి వస్తాయి. అనేకుల్ని బలపరిచే సమయాలు మనకి వస్తాయి. గడిచిన ఎండాకాలం అంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను కొమ్మలను వ్యాపింపజేస్తుంది. ఎండాకాలంలో మాత్రం ఆ మొక్క ఏం చేస్తుందంట? నేల మీద ప్రాకుతూ తన ఆకులను కొమ్మలను వ్యాపింపజేస్తుంది. సూర్యరశ్మినంతా ఆంతరంగా తాకుతుంది. ఆ వేడిమినంతటిని చలికాలం పొడుగున తన వేళలో భద్రంగా దాచుకుంటుంది. వేసవకాలంలో వచ్చిన వేడినంతా చలికాలం తనలో భద్రంగా దాచుకుంటుంది తన వేళల్లో. వసంతం రాగానే మంచు గడ్డల కింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరలను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడు ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచు పొరను తొలుచుకొని మొగ్గ బయటికి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా కనిపిస్తుంది. ఎండలో మంచుగడ్డ తళతళలాడినట్లుగానే ఆ పుష్పపు మక్కుమల్ ఎరుపుదనం తళతళలాడుతుంది. మక్కుమల్లో గొడ్డు ఉంటుంది, మక్కుమల్లు గొడ్డు ఉంటుంది. అది ఎర్రగాను చక్కగా మెరుస్తుంది. స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిస్తే ఆ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగు పువ్వులు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడానికి చూడడానికి మనం కుతూహలపడుతుంటాం. దేవునికి కూడా ఇదే ఇష్టం. చివరిదాకా ఎదుర్కొండి. మానవపరమైన ఆశలు దాకా ఎదుర్కోనండి. అడ్డొచ్చే వాటన్నిటినీ చివరి వరకు ఓపిక ఉండాలి. ఎదుర్కోవడానికి ఓపిక ఉండాలి. మానవపరమైన ఆశలు ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి. మీరు వేయగలిగినన్నిటినీ వేసి మోపు కట్టండి. ఇది అసాధ్యమనే ప్రసక్తి లేవద్దు. విశ్వాసం దేవుని వైపు చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు. అసాధ్యాలకి అసత్యాలకు కాదు, నువ్వు సత్యాలు చదవట్లా. అసాధ్యాలకు అసాధ్యాలకు దేవుడు. మళ్ళీ చదువుతుంది. అసాధ్యాలకు అదిగో మళ్ళీ అట్టగే అంటారు. అసాధ్యాలకు అంటుంది కదా. అసాధ్యాలు దీర్ఘం ఉండాలి. అసాధ్యాలు కాబట్టి అసాధ్యాలని సాధ్యపరిచే దేవుడు. ఇది అసాధ్యం, కష్టం, ఇది అవ్వదో, ఇది జరగదో అనుకుంటాకి వీళ్ళే. మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని గట్టిగా పట్టుకోవాలి మనం. ఆ మంచు గడ్డల కింద ఆ రేళ్ళని దాచుకుని చక్కగా అవి బ్రతుకుతాయి. ఆ మట్టిలోకి జొరబడి ఆ మట్టిలో ఉన్న ఆ వెచ్చదనాన్ని తీసుకుంటూ అవి అక్కడే ఉంటాయి. ఎప్పుడైతే మంచు కరిగిపోద్దో అప్పుడు చక్కగా పూలు పూస్తూ బయటకు వస్తాయి. నేను అమెరికా వెళ్ళేటప్పటికే అప్పుడే మంచుకాలం అయిపోయింది, వేసవకాలం స్టార్ట్ అయింది. ఇక మొక్కలన్నీ బయట పెట్టాల్సి వచ్చింది. అందుకనేతం ఈ మంచుకు జడిసి మొక్కలన్నీ లోన పెట్టుకుంటారు. తర్వాత మొక్కలన్నీ బయట పెడతారు. కుండీలన్నీ బయట పెట్టారు. గోంగూర వచ్చింది, గోంగూర కోసి కూర చేశాను. మరి కాకరకాయలు వచ్చినాయి, ఆ కాకరకాయలు కోసి కూర చేశాను.
వాళ్ళకి అవన్నీ వండి పెడుతూ వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు వచ్చేటప్పటికి ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. పొట్లకాయలు కాసిని, అక్కడే సొరకాయలు కాసిని, అవి తీసి కూరలు చేసి ఉంచేదాన్ని. కాబట్టి ఉంటాయి, దాచి పెడతారు, అవి తీసి పెడతారు లోన. కొన్ని మట్టిలోనే ఉంటాయి, అవి కొంచెం ఎండ బయటకు వచ్చేటప్పటికి ఈ మంచుగడ్డలు కరిగిపోయేటప్పటికి ఇక అవన్నీ పుష్పిస్తాయి, కాయలు కాస్తాయి, అవన్నీ చెట్లు చిగురిస్తాయి. కాబట్టి కష్టాలు వస్తాయి మనుషులకి, బాధలు వస్తాయి మనుషులకి, కానీ అవన్నీ ఏం చేస్తాయి? తొలగిపోతాయి. నువ్వు ప్రార్థించు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. దేవుడు మరియతో అంటాడు కదా, మార్తా నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మట్లా, సచ్చినోడు ఎట్ట బతుకుతాడు అంటున్నాయి. ఈ పిచ్చిది మరియమ్మ ఇది విశ్వాసంతో ఇంకా చూస్తుంది. చచ్చినోడు ఎట్ట బ్రతుకుతాడు. అప్పుడు దేవుడు అంతరంగాన్ని గ్రహించి, మార్తా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. కష్టాలు వచ్చినాయి, మనం నమ్మితే దేవుడు వీటన్నిటినీ తొలగించి మరలా మనకి మన బ్రతుకుల్ని చిగురింప చేస్తాడు అని నమ్మితే నువ్వు దేని కొరకు ఆశించి కోరుకుంటున్నావో దాన్ని నువ్వు మరలా చూస్తావు. కాబట్టి ప్రతీది కూడా మనం ఇది అంతమైపోయింది, ఇది లేదు, ఇది ఇంతే అన్న విధానం లేదు. దేవుని నమ్మితే అటన్నిటిని తొలగించి, అడ్డులన్నిటినీ తొలగించి సరైనటువంటి జీవితాలు మరలా ఇస్తాడు. మీ కుటుంబం అక్కడ ఉంది, వాళ్ళకి ఒకవేళ ఆయన వెళ్ళిపోయాడేమో కానీ దేవుడు వెళ్ళిపోవాలా. దేవుడు ఉన్నాడు వాళ్ళతో, దేవుడు వాళ్ళతో ఉంటాడు. ఆయన సంతానాన్ని అక్కడే డెవలప్ చేస్తాడు. మనం చూస్తాం. మరలా తిరిగి వాళ్ళ కుటుంబం అంతా మన దగ్గరికి ఆయన ఒక్కడు రారేమో కానీ మనం కూడా మన దగ్గర పోయిన వాళ్ళు కూడా రారు కదా. ఇట్లాగా ఆయన ఒక్కడు రాడేమో కానీ ఆయన లాంటి పోలికలు కలిగిన మనుషులు మనకి కనపడతారు. బ్రతుకున్న వాళ్ళకి కనపడతారు. మనం ఆత్మీయంగా బ్రతుకుంటే చాలా విషయాలు చూస్తాం. జరగనయ్యి జరుగుతాయి, జరగవనుకున్నాయి జరుగుతాయి మనం ఆత్మీయంగా బ్రతుకుంటే. కాబట్టి దేవుని మహిమను చూడటానికి మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుందాం. మరలా ఎక్కడ ఆపేరో ప్రార్థన అక్కడి నుంచి మరలా చేయండి.